అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి. నేను మీ వసంత ప్రసాద్. మరి దేవుడు మహాకృపను బట్టి ఈరోజు మరో కొన్ని దేవుడి మాటలు అధ్యయనం చేయడానికి దేవాతి దేవుడు నన్ను మీ ముందు సిద్ధపరిచినందుకు దేవునికే మహిమ కలుగును గాక. అలాగే వసంత ప్రసాద్ అనే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నా సబ్స్క్రైబర్స్ అందరికి వరకు కూడా నేను ప్రార్థన చేయడం జరుగుతుంది. మరి నా కొరకు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారని నేనైతే నమ్ముతున్నానండి. మరి మరో కొన్ని విషయాలు ఈరోజు చెప్పాలని నాకు అనిపిస్తుంది. మరి మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని చెప్పేసి ప్రభు మాట్లాడతారు కదా మోషే గురించి. మరి దేవుని ఇల్లు అని చెప్పేసి ఎవరు అని అంటే గనక హెబ్రీలకు రాసిన పత్రికలో ఆయన ఇల్లు మనమై ఉన్నాము అని చెప్పేసి మరి వాక్యం మనకి తెలియపరచబడుతుంది. అలాగే మరి ఆయన ఇల్లు మనం అయి ఉన్నప్పుడు మరి ఆయన పనిని మనం త స్థిరంగా నిలబడాలి అనంటే గనక, ఆయనలో మనం నిలబడాలి అంటే గనక, మన హృదయాలోచనలు స్థిరంగా ఉండాలి. మనం ఉత్సాహంగా ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి అని చెప్పేసి మరి వాక్యమే మనకి చెప్తుంది. మరి నిరీక్షణ అంటే గనక మరి దేవుడు మనం ఏదైనా కోరికను లేకపోతే మనం ఏ ఏ ఏదైనా సరే ప్రార్థన ద్వారా దేవుడికి విన్నవించుకున్నప్పుడు మరి అది జరిగే వరకు కూడా మనం నిరీక్షించగలవారమై ఉండాలి అని చెప్పేసి వాక్యం చెప్తుంది. ఆ నిరీక్షణలో ఉత్సాహాన్ని కూడా కలిగి ఉండాలట. మరి దాంతో పాటు ధైర్యాన్ని కూడా కలిగి ఉన్నప్పుడు దేవుని పనిని మనం చివరి వరకు కూడా చేపట్టిన వారిగా ఉంటామంట. దానికి మన హృదయం కూడా సహకరిస్తేనే కదా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా ఏంటంటే జీవం గల దేవుని ఆత్మను మనం విడిచిపెట్టుకోకుండా మరి నిరీక్షణ గలవారమై మరి ఎదురు చూసేవారిగా ఉండాలి. ఆ నిరీక్షణలో ఉత్సాహాన్ని కూడా కలిగి ఉండాలంట. మరి ధైర్యం కలిగి ఉండాలంట. నిజమే బానే చెప్తున్నారు కదా ఇవన్నీను. మరి నిరీక్షణ ఎలా వచ్చేస్తది? కష్టాలొచ్చినప్పుడు, బాధలొచ్చినప్పుడు కూడా ఉత్సాహాన్ని ఎలా పొందుకుంటాము? పోనీ నిరీక్షణ అంటే చూస్తూ ఉంటామండి. ఉత్సాహాన్ని ఎలా పొందుకోగలుగుతాము? కష్టాలొచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు ఉత్సాహం ఎలా వచ్చేస్తది అనంటే, మరి ధైర్యం ఎలా వచ్చేస్తది అనంటే, మరి ప్రతి క్షణం కూడా దేవుని వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకుంటే, "ప్రవ్వా నన్ను భయపడొద్దని చెప్పావు కదా! నాకు భయం లేకుండా చెయ్యి తండ్రి" అని చెప్పేసి మనం దేవుని దగ్గర ప్రాధేయపడినప్పుడు మనకి ధైర్యం అనేది వస్తది కదండీ! బెదిరిపోయే స్థితిలో మనం ఉండం. అలా ఏంటంటే గనక ఉత్సాహం అనేది ఎలా రావాలి అనంటే గనక దేవుడు నన్ను సిగ్గుపరచడు. దేవుడు నన్ను నిర్లక్ష్యం చేయడు. దేవుడు నన్ను తలగానే ఉంచుతాడు గానీ నన్ను తోకగా ఎప్పటికీ ఉంచడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి అనంటే గనక ప్రతి టైంలోనూ కుదరదు కదా అని చెప్పేసి పరిస్థితులను బట్టి మారిపోవాల్సొస్తుంది కదా! మరి అంత ధైర్యం, ఉత్సాహం, నిరీక్షణ కలిగి ఉండాలంటే గనక ఏం చెయ్యాలి అనంటే గనకండి, మరి దేవుణ్ణే స్మరించుకోవాలని నేనైతే చెప్తాను. ఆయన వాక్యాలు మందిరానికి వెళ్ళినప్పుడల్లా మనం వింటూ ఉంటాము. నిజానికి చెప్పాలంటే ప్రతి విశ్వాసి కూడా దేవుడు చెప్పిన ప్రతి వాక్యాన్ని గుర్తుపెట్టుకోగలిగితే కనుక నిరుత్సాహం, ఉత్సాహం అనే మాట ఉత్సాహం, మరి అధైర్యం, నిరుత్సాహం ఇవన్నీ కూడా మనకి మన జీవితంలో లేకుండానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే, ప్రతి మందిరంలో చెప్పిన వాక్యాన్ని, సేవకులు మనకు బోధించిన దాన్ని, యూట్యూబ్ ద్వారా చూసిన దాన్ని మన హృదయంలో పూర్తిగా పెట్టుకోలేకపోతున్నామండి. కొంచెం కొంచెం విడిచిపెట్టేస్తూ ఉంటాము. కొంచెం కొంచెం గుర్తుమొస్తూ ఉంటుంది. నిజంగా ఏ సేవకుడైనా వాక్యం చెప్పినప్పుడు, పలానా వాక్యంలో పలానా రోజు పలానా వాక్యం చెప్పారు. 3 నెలల క్రితం పలానా వాక్యం చెప్పారు విశ్రాంతి దినమందు. 6 నెలల క్రితం పలానా వాక్యం చెప్పారు. లేదా అనేసి మనం చెప్పగలుగుతామా? కానీ ముందు వారం మనం మనం వెళ్ళే ముందు వారం ఏం చెప్పారు అనేసి పూర్తిగా కూడా మనం చెప్పలేని స్థితిలో ఉంటాము. అనంటే మరి చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు మాటైతే గుర్తుంటది కానండి, వాక్యం గుర్తుండదని కొంతమంది చెప్పొచ్చు. కానీ వాక్యం ద్వారానే మనం బలపడుతూ ఉంటాం గదా! ఆ వాక్యాన్ని కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రతి వాక్యం ద్వారా మనల్ని దేవుడు హెచ్చరిస్తాడు, ప్రేమిస్తాడు, నడిపిస్తాడు, ఆదుకుంటాడు. మరి అడుగడుగునా కూడా ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకునే ఉన్నాడనే విషయాన్ని మట్టికి మనం గమనించుకుంటూ ఉంటే, మరి ఆ గమనించడం అనే విధానం హృదయంలోంచి పుడుతుంది కాబట్టి, మన హృదయం దేహమే దేవుని దేవాలయం అని చెప్పేసి అన్నారు కదండీ! ఆ హృదయంలోంచి వచ్చే తలంపు దేవుడు తెలుసుకుంటాడు
కదండి. దేవునికి తెలియంది మరుగైంది ఏముంది ఎక్కడైనా కూడా? ఎక్కడా లేదు కదండి. మరి దేవుడికి మరుగైంది లేనప్పుడు మన హృదయాలోచనలు మరి దేవుని వశమై ఉన్నప్పుడండి, జీవము గల దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మనకి తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడు. నిజానికి చెప్పాలంటే మనలో విశ్వాసం పూర్తిగా అనేది ఉందా లేదా అంటే పరిపూర్ణత కలిగి మనందరం కూడా లేమనే చెప్పాలి. నిజంగా పరిపూర్ణత గల విశ్వాసం ఉంటే గనక మరి ఉత్సాహం అనేది ఎలా ఉంటుంది? నిరీక్షణ అనేది ఎలా ఉంటుంది? అసలు ఎలా వస్తది అయన్నీ ఆలోచనలు కూడా మనకు రావు. కదండీ! ఎందుకంటే అవన్నీ కూడా దేవుడు మనకి ఏర్పాటు చేస్తే ఉంచుతాడు కాబట్టి. ఎందుకంటే కష్టం లేని వారికి కష్టం విలువ తెలీదు. శ్రమల పాలు అవ్వని వారికి శ్రమ ఏంటో తెలీదు. అలాగే ఏంటంటే మరి కొంతమందికి బిడ్డలు లేని వారికి బిడ్డలు లేని ప్రేమ తెలీదు అని చెప్పేసి ఈజీగా అనేస్తాం గానీ, ప్రతి కష్టాన్ని, ప్రతి శ్రమని అనుభవించిన మన యేసుప్రభువు అయితే గనక మరి మన కష్టమేంటో, మన శ్రమేంటో ఆయనకి తెలుసు. మనం ఎలా శోధించబడుతున్నామో, ఆ శోధనలో ఎలా నలిగిపోతున్నామో ఆయన గమనిస్తూ ఉంటాడంట. గమనించి మనకేం చేస్తాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు ప్రభు 2వ అధ్యాయం 18వ వచనంలో, తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. తను ఎంతో శోధింపబడి శ్రమ పొందాడు కాబట్టి, శోధింపబడిన వారికి కూడా మరి సహాయం చేసే దేవుడు ఆయనై ఉన్నాడు. ఒకవేళ మీరు శోధనలో ఉన్నారేమో, మీరు వేదనలో ఉన్నారేమో, నిరుత్సాహంతో కృంగిపోతున్నారేమో, ధైర్యం లేక అల్లాడిపోతున్నారేమో, మరి దేవునిలో నిలబడాలనుకుంటున్నాను కానీ ఎవరో ఒకళ్ళు నన్ను తప్పించాలని చూస్తున్నారు అని చెప్పేసి అధైర్యపడుతున్నారేమో. ఈరోజు ఈ వాక్యం మీ కొరకు దేవుడు మరి ప్రేరేపించి చెప్పించాడేమో ఒకవేళ. మరి ఆలోచన చేయండి. మీ హృదయాలోచనలు మీ హృదయంలో ఏ ఆలోచన కలుగుతుంది? దేవుని కొరకు ఉన్న ఆలోచన ఏమైనా ఉంటుందా? లేకపోతే లోకపరమైన సంబంధ ఆలోచనలతోనే మీరు మునిగిపోయి ఉన్నారా? మరి ఒకవేళ దేవుని యెడల ఆలోచన కలిగి ఉండాలంటే కనుక మరి ఆత్మీయతను పోగొట్టుకోకూడదు. హృదయంలో ఆయన్ని ఏనాడైతే తలుచుకుంటామో కానీ ఒక్క విషయం అండి, దేవుడికి ఏదైనా కూడా మనం ప్రార్థన చేసి దేవుడి దగ్గర విడిచిపెట్టినప్పుడు ఆ సమస్య కొరకు మనం మర్చిపోవచ్చు అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ప్రతి విషయంలోనూ నేనైతే ఏం చేస్తానంటే నాకు అనిపించింది ప్రభువుకి చెప్పేసి ఊరుకుంటాను. ఎందుకంటే నా సమస్య కొరకు నాకు నేను పోరాటం కాదు కానీ నాకు నేను పోరాడడం వల్ల ఏమీ జరగకపోదు కానీ నా ప్రభు నా కొరకు పోరాడతాడు. నా కొరకు తప్పనిసరిగా నాకు విజయాన్ని ఇస్తాడు. నేను మర్చిపోయినా నా సమస్యను ఆయన మర్చిపోరు అని చెప్పేసి నేను నమ్మకాన్ని కలిగి ఉంటాను. యేసయ్య నా నమ్మకాన్ని ఎప్పుడూ కూడా వమ్ము చేయలేదు. నా వెంటే ఉండి ప్రతి విషయంలో నాకు తోడై ఉన్నారు పరిశుద్ధాత్ముడు. మరి నాకు తోడైన దేవుడు మీకు తోడై ఉండాలని, మరి దేహం అనే దేవాలయం మన హృదయం ఆయన ఇల్లుగా ఉంది కాబట్టి మరి ఈ ఇంటిలో ఆయన్ని స్థిరంగా మనం ఉంచుకోవాలంటే గనక, స్థిరంగా మనం ఆయనలో నిలబడాలంటే గనక, ఆయన మనలోను మనం ఆయనలోను, ఆయన మనం తండ్రి యొద్దను మరి మరి తుది శ్వాస విడిచిన తర్వాత నన్ను తండ్రి వద్దను మనం నిలవాలి అని అంటే కనుక మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంటే మన ఇంట్లో ఉన్నట్టే కదా. హృదయం మనలో ఉంటుంది కాబట్టి మరి మనలో ఉన్నప్పుడు మనం తిరుగుతున్నప్పుడు ప్రభు మనతోటే ఉన్నట్టు కదా. మరి ప్రభు మనతో ఉంటే కష్టాలు బాధలు సమస్యలు ఒకవేళ వచ్చినా అవి మనకు చిన్నవిగా కనిపిస్తాయి. వాటినన్నింటి నుండి ప్రభు జయాన్ని కలుగచేస్తాడు అని చెప్పేసి ఈరోజు దేవుని మాటల ద్వారా నేనైతే చెప్తున్నానండి. ఈ కొద్ది మాటలని దేవుడు దీవించునుగాక. ఆమేన్. మరి మహాపరిశుద్ధుడా ఘనుడైన తండ్రి నీ బంగారు పాదములకు వందనాలు. సర్వశక్తిమంతుడా మహోన్నతుడైన తండ్రి జీవంగల దేవా, ఈ మాటలు ఎవరికైతే అవసరమో వారికి అందించమని, విన్నవారందరినీ కూడా ఆశీర్వదించి బలపరచమని, నీ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. వసంత ప్రసాద్ అనే నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రతి విషయానికి చెప్తున్నాను. మరి నేను దేవుడు నన్ను రక్షించుకున్నాడు. అలాగే మీరందరూ రక్షించబడాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి ఈ ఛానల్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే కనుక నేను ఎలా దేవుడిని తెలుసుకుని దేవుడు నన్ను ఎలా నిలబెట్టడం, మిమ్మల్ని అందరినీ కూడా అలా నిలబెట్టాలి, ఆశీర్వదించాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. మరి వసంత ప్రసాద్ అనే నా ఛానల్ ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.